హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనగానే ఐ థింక్ ఫారిన్ నుంచి కూడా చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు కదండి. ప్రధానంగా ఎలాంటి వాళ్ళు ఇల్లు కొనుక్కుందామని చూస్తున్నారు ఇప్పుడు? అంటే వర్కింగ్ క్లాసా, లేదు సెకండ్ హోమ్ కొనుక్కుందాం అనుకుంటున్న వాళ్ళ, ఎలా ఇన్వెస్ట్మెంట్ కోసం అండి? వర్కింగ్ క్లాసే ఫస్ట్ ఎక్కువ ఉన్నారండి. సెకండ్ హోమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం తక్కువే అది. బట్ వర్కింగ్ క్లాస్ ఫస్ట్ హోమ్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో ప్రైమార్క్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ మీరు? ప్రైమార్క్ అనేది 2009లో స్టార్ట్ చేసాము. ఓకే, సో 30 సంవత్సరాలు కాదు, 30 కట్టడాలు వెంచర్స్ ఉన్నాయి మీవి, రైట్? 2009లో స్టార్ట్ చేసాము. తర్వాత నుంచి 30+ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసాము. అండ్ మొత్తం తెలంగాణ, ఆంధ్ర రెండు చేసామండి. విజయవాడ, తిరుపతిలో కూడా ప్రాజెక్ట్స్ చేసాము. హైదరాబాద్లో కూడా ప్రాజెక్ట్స్ చేసాము. ఓకే, ప్రధానంగా ప్రతి వాళ్ళకి ఒక ఫిలాసఫీ ఉంటుంది అబౌట్ హోమ్. ప్రైమార్క్ ఫిలాసఫీ ఏంటండి? ఎలాంటి ఇల్లు ఇవ్వాలి, ఎలాంటి ఇల్లు కట్టాలని మీరు? ప్రైమార్క్ ఫిలాసఫీ ఏంటంటే అండి, క్వాలిటీ విత్ స్పీడ్ కన్స్ట్రక్షన్తో మేము ముందుకు వస్తామండి. అంటే మేము ప్రాజెక్ట్ ప్రామిస్ చేసిన డేట్కి కంప్లీట్ చేయాలని దీంట్లో ఉంటాము. అలాంగ్ విత్ క్వాలిటీ కూడా మేము చేస్తాం. గత ఆల్మోస్ట్ 15-20 సంవత్సరాలు లివింగ్ స్టైల్ అంతా కూడా మారిపోయింది. కోవిడ్ వచ్చాక మరీ మారిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగా ఎక్కువైపోయింది. సో ప్రైమార్క్ వస్తున్న వెంచర్స్ని మీరు ఏ విధంగా కస్టమైజ్ చేస్తూ డెవలప్ అవుతూ అడాప్ట్ అవుతున్నారు? మేము కోవిడ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన ప్రతి ప్రాజెక్ట్లో అండి వర్క్ ఫ్రమ్ హోమ్ స్టేషన్స్ ఇచ్చామండి, వర్క్ స్టేషన్స్ ఇచ్చాము. సో మీకు ఇంట్లో చేసుకునే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే మా క్లబ్ హౌస్లో సపరేట్గా వర్క్ స్టేషన్స్ పెట్టామండి. సో ఎనీవన్ కెన్ వర్క్ ఫ్రమ్ ఇన్ క్లబ్ హౌస్ విత్ వర్క్ స్టేషన్స్. అండ్ వెన్ యూ ప్లాన్ అ వెంచర్ ఫలానా ఏరియాలోని, మీరు ఒక డెవలపర్గా, ఒక బిల్డర్గా చూసుకునే ప్రధానమైన అంశాలు ఏమిటి? అంటే కనెక్టివిటీ అంటారు కొంతమంది, పొల్యూషన్ ఫ్రీ అంటారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఎంత అద్భుతమైన ఇల్లు కట్టినా కూడా చుట్టుపక్కల ఇండస్ట్రియల్ ఏరియా అనుకోండి, ఒక్కసారి వెనకాడతారు జనం. సో మీరేమంటారు? మేము ఏ ఏరియా చూసినా కొంచెం అఫోర్డబిలిటీ చూస్తామండి. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డబిలిటీ. ఇప్పుడు ఫైనాన్షియల్ చూస్తే కొంచెం అఫోర్డబిలిటీ రేంజ్ కొంచెం తక్కువ ఉంటుంది. సో మేము చూసేసుకున్న కొంపల్లి కానీ, బహదూర్పల్లి కానీ ఏంటంటే అఫోర్డబుల్, అంటే మిడిల్ క్లాస్ ఎవరైనా కానీ ఎనీవన్ కెన్ బై ఏ హోమ్ అండి. అదే ఈ మధ్య రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్ హైడ్రా. సో ఆ తర్వాత మీరు ఏమన్నా మార్చుకోవాల్సి వచ్చిందా? మీ పందా కానీ, మీ రేరా అప్రూవల్స్ పరంగా కానీ ఏమన్నా మీరు అదనంగా చేశారా టు అష్యూర్ బయర్స్? అదనంగా లేదండి. మేము హైడ్రా వచ్చిన తర్వాత ముందు నుంచి అయినా కానీ మేము ఇరిగేషన్ యాజ్ పర్ హెచ్ఎండిఏ అప్రూవల్స్ అండ్ ఇరిగేషన్ ఎన్ఓసిసి ఇరిగేషన్ వాళ్ళ పర్మిషన్స్ తోటే ముందుకెళ్ళామండి. అంతకు ముందు అయినా 2020-21లో మా గుండ్లపోచంపల్లి ప్రాజెక్ట్ అయినా కానీ హెచ్ఎండిఏ వాళ్ళు ఇరిగేషన్ ఎన్ఓసి కావాలన్నారు. ఇరిగేషన్ ఎన్ఓసి వచ్చిన తర్వాత మేము స్టార్ట్ చేసాం. ఇప్పుడు హైడ్రా వచ్చినా కూడా మా దగ్గర వీ హ్యావ్ ఆల్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్.